అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వచ్చినట్టు చెప్పుకోవాలి. పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో దాదాపుగా మెజార్టీ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులే ముందంజలో ఉండడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే సహస్ర కావచ్చు, అదేవిధంగా విశ్వాస్ లాంటి కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. చంద్రబాబు నాయుడు గారు పర్యటించిన అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి పాత్ర నేడు ఢిల్లీలో బీజేపీ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేసింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. మేడం, చూస్తుంటే ఇప్పుడు ఢిల్లీ దాదాపుగా బీజేపీ వశమైందనే చెప్పుకోవాలి. అందులో భాగంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ వెళ్ళి బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం జరిగింది. అయితే బీజేపీ అభ్యర్థులందరూ కూడా ఈయన ఎక్కడెక్కడైతే పర్యటించారో అన్ని ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే తెలిసిందే, దేశవ్యాప్తంగా ఆయన ప్రాముఖ్యత పొందినటువంటి లీడర్. ఇప్పుడు ఆయన నమ్మి అక్కడ బీజేపీ అభ్యర్థులు గెలుస్తున్నారు కాబట్టి అక్కడి బీజేపీ గెలుపులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏ మేరకు ఉందంటే మీరే ఉంటారు? ఇక్కడ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకునే ముందు విజనరీ లీడర్. ఏదైతే ఇంతకుముందు మనం 2020 విజన్ అన్నప్పుడు బాబు గారు ఎవరికి కూడా అసలు ఏంటి అనేది అర్థం కాలేదు. తర్వాత 2047 అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. పేదరిక నిర్మూలన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఏదైతే ఒకప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఏదైతే చెప్పారో పేదలకు ఏ విధంగా మనం ప్రోత్సహించాలని అదే బాటలో పయనిస్తున్నారు. ఎప్పుడు కూడా ప్రజల తరపున ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే ఇక్కడ మనం బాబు గారు ఏదైతే ఢిల్లీ ప్రచారానికి వెళ్ళారో అక్కడ ఏ విధంగా తెలుగు ప్రజలు ఆకట్టుకున్నారు, అసలు బాబు గారికి ఏ విధంగా అక్కడ గుర్తింపు వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు బాబు గారిని. ఒక విజనరీ లీడర్ అంటే అతను ఒకటే, ఏదైతే సంపదని సృష్టించాలి అనేది. కానీ వీళ్ళంతా కూడా ఏదైతే ఇప్పుడు మనం కేజ్రీవాల్ వీళ్ళందరినీ చూసామో, కవిత ఆవిడ లిక్కర్ విషయంలో ఒక మహిళగా అట్లాంటి కేసుల్లో మనం అసలు అనుకోలేదు ఆవిడ అట్లా ఇద్దని, వెళ్ళింది, జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చింది ఆవిడ. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు అక్కడ. తర్వాత అదే కేజ్రీవాల్ సంపదను సృష్టించే వ్యక్తి కాదు అనేది తెలిసిపోయింది. దోచుకో దాచుకో వైఎస్ఆర్సీపీ పార్టీలానే వాళ్ళు అక్కడ అదే విధంగా వాళ్ళ పరిపాలన జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక విజనరీ లీడర్గా ముందుకు వెళతారు అనే దానికి నిలువెత్తు రూపం హైదరాబాద్. అక్కడ మనం చూస్తే బాబు గారు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎన్నో, ఒక సైబరాబాద్ అనే ఒక కొత్త దీన్ని సృష్టించారు అక్కడ. ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, మెట్రో కానివ్వండి, ఇవన్నీ ఎంతమంది యువత వాళ్ళ బ్రతుకులకి బంగారు బాట వేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇదే ఒక హైదరాబాద్ని చూసి తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాము. ఈ రోజున వాళ్ళు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉందో వచ్చి ఎన్నో రోజులు అవ్వలేదు, ఒక 9 నెలలు 8 నెలల నుండి 9 నెలలు వచ్చింది. ఈలోపుగానే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం తీసుకొచ్చారు. దాదాపుగా 4,000 నుంచి 5,000 ఉద్యోగాలకి వీళ్ళు భరోసా కల్పించారు. పెన్షన్లు అదేవిధంగా 1వ తారీఖు కల్లా ఏదైతే మొన్నటి వరకు ఈయన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు ఉన్నారో వాళ్ళతో పని లేకుండానే వ్యవస్థలను చక్కగా నడిపిస్తూ ఏదైనా సరే సస్యశ్యామలంగా పరిపాలన. ఇదే అక్కడ ఢిల్లీలో ఈ రోజున బీజేపీ తరపున బాబు గారు ప్రచారం చేసింది కానివ్వండి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అక్కడ ప్రజల్ని, వాళ్ళకి ఏ విధంగా సంపద సృష్టించి ఒక యువతకి భరోసా ఏర్పరుస్తారనేది ఇప్పుడు మనం ఎన్నికల్లో ఏదైతే రిపోర్ట్స్ వస్తున్నాయో ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. బట్ ఇక్కడ ఇంకోటి బాగా బలపరిచేటువంటి అంశం ఏంటంటే ఒకే సందర్భం 2 విభిన్నమైన ఫలితాలు. అందుకు ఉదాహరణగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఆయన కూడా జైలుకు వెళ్ళడం జరిగింది దాదాపుగా 52 రోజుల పాటు. ఓ పక్క ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఆయన కూడా అరెస్ట్ అయ్యి లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ అయ్యి రీసెంట్గా బెయిల్ రావడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు కూడా అరెస్ట్ అయిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సందర్భంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటేనే 93% స్ట్రైక్ రేట్తో ఒక రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. అక్కడ కేజ్రీవాల్ గారేమో అసలుకి 3వ హ్యాట్రిక్ సీఎం అవుతారని చెప్పేసి ఎంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టు రేంజ్లో పూర్తిగా మట్టిగారు చూపారు. ఇద్దరు నాయకుల మధ్య దీని సందర్భం గురించి మీరేమంటారు? ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ జరిగి అసలు అక్కడ ఏది లేని దానికి వీళ్ళు ఏదో ఉన్నట్లుగా క్రియేట్ చేసి అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేశారు. 53 రోజులు నిర్బంధించారు జైల్లో.
కానీ అప్పుడు ప్రపంచమంతా ఎక్కడైనా ఎవరినైనా సరే ఒక అరెస్ట్ జరిగితే ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే కేజ్రీవాల్ కానివ్వండి, వీళ్ళంతా కూడా లిక్కర్ స్కామ్ జరిగితే ఏం జరుగుతుంది, వాళ్ళు అసలు ఎక్కడెక్కడ కుంభకోణాలు చేశారు, దీనికి ఉన్న నిధులన్నీ కూడా రాంగ్ గా ఎటువైపు తరలించారనేది మనకు సుస్పష్టంగా కూడా కనిపిస్తుంది. కానీ బాబు గారు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగింది, ప్రపంచమంతా కూడా తెలుగు వారందరూ కూడా ఒక్కటయ్యి ప్రతి ఒక్కరూ ఏ రోజు కూడా ఇంట్లోంచి బయటకు రాని గృహిణులు కూడా బయటకు వచ్చి నిలబడి ఏం తప్పు చేశారు నిరూపించండి అంటే నిరూపించలేని పరిస్థితి ఈ రోజుకు కూడా. అది ఒక అక్రమ అరెస్టే తప్పించి అరెస్ట్ కాదు. అట్లాంటి బాబు గారు ఎప్పుడైతే అక్రమ అరెస్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా బయటకు వచ్చాయి. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఈ విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు, ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి చేశారు, ఏ విధంగా పరిపాలన చేశారు, అవన్నీ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎవరు కూడా చెప్పుకోలేకపోయారు. ఒకప్పుడు 2013లో ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండూ కూడా తెలుగు రాష్ట్రాలు విడిపోయిన సందర్భంలో అసలు అక్కడ నిట్ట నిలువ నీడ లేదు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు, బయటకు వచ్చేసాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెట్టు కింద ఉండి బస్సులో పడుకొని తన పరిపాలనని కొనసాగించారు. తర్వాత ఏ విధంగా పెద్ద పెద్ద తుఫాన్లు, విశాఖపట్నం అసలు చిగురుటాకుల వణికిపోయిన రోజు కూడా బస్సులో పడుకొని ఆయన మళ్ళీ పూర్వ వైభవాన్ని దాన్ని తీసుకొచ్చి తీర్చిదిద్దారు. ఇట్లాంటి ఘనత ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు చూసుకుంటే ఆయన గెలిచి ఈ రోజున మీరన్నట్లుగా 93% స్ట్రైక్ రేట్తో ఉన్నారు. కానీ కేజ్రీవాల్ అతను జైలుకి వెళ్ళి వచ్చారు. అదే స్కామ్లో ఈవిడ కూడా కవిత కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఏదైతే కుంభకోణం చేశారో ప్రతి ఒక్క అవినీతి, అసలు వాళ్ళు ఎక్కడ కూడా ఏది అభివృద్ధి లేదు, అంతా దోచుకున్నారు దాచుకున్నారు, ఇదే కనిపిస్తుంది. అలాంటి వ్యక్తి మూడోసారి ఏ విధంగా వాళ్ళు ముఖ్యమంత్రిని చేసుకొని ఏ విధంగా వాళ్ళు రాష్ట్రానికి ఆయన ఉపయోగపడతాడని యువత కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి, అందరూ కూడా ఆలోచించి ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పర్యటించి వాళ్ళందరికీ కూడా క్యాంపెయినింగ్ చేశారో ఖచ్చితంగా ఈరోజు మనకు కనిపిస్తుంది ఎటువైపు ప్రజలు నిలబడ్డారు అంటే ఎవరైతే న్యాయబద్ధమైన ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన చేస్తారో వాళ్ళకి ప్రజలు ఓటేశారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.